నమస్తే. ఒక వార్త సంచలనంగా మారింది. ఒక అమ్మాయి మోసం చేయడం వల్ల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొహెడ గ్రామంలో జరిగింది సంఘటన. మంగళవారం ఉదయం 11 లేదా 12 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకొని పల్లపు గోవర్ధన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కారణం ఏంటంటే తను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనే కారణం. కొహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్ ఇబ్రాహీంపట్నంకు సంబంధించిన పక్కన ఒక గ్రామం గున్గల్ అనే ఒక గ్రామానికి సంబంధించిన సరిత అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. వీళ్ళిద్దరు ఒక 4-5 ఏండ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. వాళ్ళకు ఒక కొడుకు కూడా పుట్టినట్టు, ఒక బాబు. ఎప్పుడు ఇది లాస్ట్ ఇయర్, ఇది 2026 కదా, 25 నవంబర్లో పుట్టింది. తర్వాత విభేదాలు ఎట్లా అంటే పెళ్లి చేసుకోలేదంటే సహజీవనం చేసిండని తెలుస్తుంది. పూర్తిస్థాయి సమాచారం వాళ్ళ మదర్ ఉంది, కనుక్కుందాము. లాస్ట్ ఇయర్ నవంబర్లో డెలివరీ అయింది, ఒక బాబు పుట్టింది. తర్వాత విభేదాలు వచ్చి ఆ అమ్మాయి బాబుని తీసుకొని వెళ్ళిపోయిందంట ఈ గోవర్ధన్ వదిలేసి, పల్లపు గోవర్ధన్. అయితే ఈ మంత్ 6 తారీఖు ఆమె వాళ్ళ బాబుని పెళ్లి చేసుకున్నదంట, ఈ పల్లపు గోవర్ధన్ వదిలేసి. అయితే ఆ బాబును కూడా ఏం చేసిందో అర్థం కావట్లేదు పరిస్థితి అది. వీళ్ళకు పల్లపు గోవర్ధన్కు సరితకు పుట్టిన బాబు మరి అమ్మేసిందా లేకపోతే ఇంకేం చేసిందా తెలియదు, ఆచూకీ లేదు. ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. సెల్ఫీ వీడియో తీసుకొని పల్లపు గోవర్ధన్ కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ మదర్ ఉంది, ఆ మదర్ దగ్గర పూర్తి స్థాయి డీటెయిల్స్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తా. అమ్మ, మీ పేరు? మహేశ్వరి, పల్లపు మహేశ్వరి. పల్లపు మహేశ్వరి. అమ్మ, మీది ఏది, మీ ఊరు ఏది, మీ గ్రామం ఏది? మాది కొహేడ గ్రామం. ఓకే. ఇప్పుడు గోవర్ధను ఎప్పుడు చనిపోయిండమ్మా? ఎప్పుడు చనిపోయినంటే సోమవారం నాడు అక్కడికి వెళ్ళిండు. అది ఫోన్ చేసి పిలిపించుకొని బాగా కొట్టిపించింది దాని బంధువులతోటి. కొట్టిపించి ఇక మా ఇంటికి వచ్చిండు. ఇక దాని టార్చర్ తట్టుకోలేక ఇంటికి వచ్చి మళ్ళా ఏం చేసిండు, పొద్దున ఉదయం మళ్ళీ పోయి వచ్చిండు, సాయంత్రం వచ్చి మళ్ళీ ఉదయం మళ్ళీ పోయి వచ్చిండు. మంగళవారం నాడు పోయి వచ్చి అది ఎక్కడ ఉంది సార్, గునుగల్లోనే ఉంది. అప్పుడు వాళ్ళ ఊర్లోనే ఉంది. గునుగల్లో ఉండి పిలిపించుకొని బాగా కొట్టిపించి మళ్ళా ఉదయం మళ్ళా పోయిండు. ఇక ఏమేమి అనుకుర్రు అక్కడ, ఆ విషయం మాకు తెలియదు. ఇక అక్కడి నుంచి మళ్ళీ వచ్చిండు. ఇంట్లో కార్లో కూర్చొని అంతా వీడియో కాల్ చేసి దాంతో మాట్లాడుకుంటా, నన్ను ఇంట్లో మోసం చేసినవే ద్రోహి, నీతో ఎంతో లైఫ్ సెట్ చేద్దాం అనుకున్నానే, ఎంతో హ్యాపీగా ఉందాం అనుకున్నానే, నా అమ్మాయికి కూడా నేను ఎంత సేవ చేయలేదే, నీకు ఇంత సేవ చేసిండే, మన ఇద్దరి మధ్యలో ఒక బాబు కూడా పుట్టిండే, ఇంత ద్రోహం చేసినవే, బాబుని అమ్మి ఇక్కడ ఇప్పించినవో తెలియదు, ఆ బాబు కూడా లేకుండా పోయిండు, నాకు బాణము ఎక్కడా కాకుండా చేసినవే నన్ను అని ఇక కార్లో కూర్చొని అంతా వీడియో కాల్ చేసిండు. ఇదంతా ఇప్పుడు మంగళవారం నాడు ఇక నైటు చేసిండు, సోమవారం నాడు. మరి ఎప్పుడు చేసిండో ఇక మాకు ఆ విషయం తెలియదు. కార్లో కూర్చొనే చేసిండు వీడియో కాల్. అయితే మొత్తం ఆ కార్లో కూర్చొని చేసి మళ్ళా పొద్దున మళ్ళా 9:30కు ఏమో పొయ్యి వచ్చిండంట ఇంటికి. మంగళవారం నాడు మా పాప వచ్చి ఇట్లా డోర్ 3 సార్లు కొట్టిండట. డోర్ తీ అమ్మ అని అన్నాడంట. అంటే మా పాప వెళ్ళి డోర్ తీసిందంట. ఇట్లా అమ్మ అన్న వచ్చిండు, ఇప్పుడే వచ్చిండు అని నాకు ఫోన్ చేసింది కూడా, నేను వర్క్కి వెళ్తే. అయితే అన్నం తిన్నాడా అమ్మ అని అడిగిన. అంటే తినలేదమ్మా, అన్న రూమ్లోకి వెళ్ళిపోయిండు, మరెందుకో ఏమో అప్పటి సంది పోయి ఇంకా వెళ్ళలే బయటికి అయితే అని అన్నది. ఇదంతా ఎప్పుడమ్మా? మంగళవారం నాడు. టైము 12-2 గంటలకు నాకు చేసింది సార్. ఆమె మధ్యాహ్నం చేసింది. మీ కూతురు ఉన్నది అంటే గోవర్ధన్ వల్ల చెల్లె ఉంది, కానీ ఆమె చేసుకుంటూ పోయింది ఇంట్లో. ఇక ఈయన ఏందంటే డ్యూటీకి వెళ్ళిండు కదా మా అన్నయ్య, వచ్చి పడుకుందేమని ఈమె అనుకుంది. ఇంకా ఇట్లా టార్చర్ ఇట్లా చేసింది అని ఇక ఆమెకి ఏమీ వివరాలు తెలియకుండా ఇక అది ఏం చేసింది, ఇక పడుకుండా ఇక మా పాప ఏం చేసిందంటే ఇంట్లో పని చేసుకుంటూ ఉంది. పని చేసుకుంటూ ఉన్నాక నేను సాయంత్రం వచ్చిన 5 గంటలకు వెళ్తాం మేము డ్యూటీకించి. 5 గంటలకు వచ్చిన తర్వాత అన్నం తిన్నాడు అంటే, అన్న ఇంట్లోకించి లోపలికించి అస్సలు వెళ్ళలేదు ఈ రోజు. లోపల ఎప్పుడైనా రూమ్ సపరేట్ ఉంది, ఆ సపరేట్ రూమ్లోనే వండుకుంటాడు. వాష్రూమ్ది అంతా అందులోనే ఉంది. ఇక అందులోనే స్నానం చేస్తాడు, ఇక అందులోనే ఇక ఆకలి అనిపిస్తే తింటాడు, అందులోనే పెడతాడు, అందులోనే వండుకుంటాడు మళ్ళీ బెడ్ మీద. ఇక అట్లానే ఈమె మా పాప అనుకుంటుంది, ఇక ఇట్లా చేసుకుంటాడు అని తెలియదు కదా సార్ మాకు. అట్లా అనేసి ఇక నేను వచ్చినాక అడిగిన. సాయంత్రం డ్యూటీలోకి పోయి మీరు మీ భర్త ఇద్దరు వచ్చిండ్రా? మా ఆయన నేను వచ్చినాం. మా ఆయననేమో 70 కిలోమీటర్ల దూరంలో వర్క్ చేసి వచ్చినాం, మా ఆయన ఇంకా మా చిన్న బాబు.
ఇద్దరు చేసి వచ్చిర్రు. చేసి వచ్చినాక వాళ్ళు ముందే వచ్చిర్రు, ఇంకా నిన్న మొన్నటి కంటే ముందు 4 గంటలకు వచ్చేసిర్రు వాళ్ళు. 4 గంటలకు వచ్చి మళ్ళా నేను 5 గంటల వరకు నేను వచ్చిన. వస్తే అమ్మ అన్నం తిన్నాడా అంటే తినలే అమ్మ, ఇంకా బయటికి కూడా వెళ్ళలే అన్న, ఎందుకో ఏమో మరి అన్ననే ఉండు అని అన్నది. ఎందుకు తినలేరా, ఎందుకు వెళ్ళలే అని చూస్తే లైట్ బంద్ చేసింది, ఫ్యాన్ తిరుగుతలేదు, ఫ్యాన్ సప్పుడు వినబడతలేదు, మనిషి సప్పుడు వినబడతలేదు, ఎందుకు ఏం కథ అని ఇట్లా డోర్ పోయి కొట్టింది మా పాప. కొట్టినాక ఎప్పుడైనా మనిషి ఇక మేల్కతో ఉంటే ఏంది ఉన్నా అని అంటాడు, సప్పుడు చేస్తలేడు. ఎందుకు సప్పుడు చేస్తలేడం, ఇక మాకు టెన్షన్ పడి ఇక దెబ్బ ఉరుకొచ్చినాం ఆ డోర్ కాడికి. ఉరుకొచ్చేసరికి ఇట్లా నూకినాం, వెళ్ళలే. 4-5 సార్లు నూకినాక డోర్ గట్టిగా ఇట్లా నూకితే అప్పుడు వెళ్ళింది. ఇంకా ఆ డోర్ ఇక నూకే వరకల్లా వెళ్ళే వరకల్లా అప్పటికే ఇట్లా యాలాడబడి ఉండు. ఇక ఆ ఫ్యాన్ కాకుండా ఇట్లా కొండికి వేసుకుండు, ఫ్యాన్కి వేసుకోలే. ఆ కొండికి వేసుకున్న వరకల్లా ఇక కథం, ఇక అప్పటికి ఎప్పుడు అయిపోయిండు. ఇక తాడుతోటి ఇంతలా ఉంది, ఆ తాడు కూడా ఇక్కడనే ఉంది. దానికి ఇక తాడుకి వేసుకొని ఇక కథం, ఇక అది ఎప్పుడు జిమ్మ పోయిందో సార్, ఇక ఆ జిమ్మ పోయింది మొత్తం. నోట్లకించి రక్తం వెళ్ళింది, ఇట్లా మొత్తం సెట్ మీద పడిపోయింది. అప్పుడు 6-5 మధ్యలో ఇక మధ్యలో తీసినాక ఇక ఇట్లా మేము దించడమా మా హస్బెండ్, నేను, మా పాపనే. ఇక మాకు అదురుకు ఎక్కడ దోయలే, ఇక బతికుండేమన్నట్టుగా మేము ఇట్లా దించి పండబెట్టినాం. ఇంకా నా కొడుకు కొన ఊపిరి ఉందేమో బతికించుకోవాలన్నట్టుగా అట్లా దించేసినాం. నా కొడుకుని దబా పోయి దించుతారు కదా, ఏమో సార్ మొత్తం ఇక అప్పటికే అయిపోయాడు. నాలుక బయటకు వచ్చేసింది, మొత్తం బ్లడ్ వచ్చేసింది, మొత్తం అంగి మీద పడ్డది. వాళ్ళు కొట్టిన దెబ్బలు ఇక్కడ ఈ ఛాతి మీద బాగా గట్టిగా తలిగినాయి. ఇక ఈ కాలుకు పట్టి ఉంది, ఇక ఇక్కడ ఎన్ను పూసకు ఇవన్నీ ఎన్ను బొక్కకు అన్ని దెబ్బలే ఉన్నాయి చూస్తే. ఇక ఈ చెంపల మీద ఇక్కడ హ్యాండ్స్ కిందంగా అన్నిటికి దెబ్బలే. ఇక దెబ్బలు లేని జాగలేదు. మీ కొడుకును కొట్టించింది లంజది, ఇంటికి పిలిపించుకొని కొట్టించి పెళ్లికి ముందు షాపింగ్ చేయించుకుంది లంజది. అటు వెళ్దాము. దించిన తర్వాత అది ఇప్పుడు డాక్టర్ వచ్చి చెకప్ చేసిండు, మా ఇంటికే వచ్చిండు. చెకప్ చేసుకొని తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసిర్రు. ఇంకా ఎంక్వైరీ చేసి ఇంకా తీసుకుపోలే. ఇప్పుడు మన ఇంటికే వచ్చిండు కదా డాక్టర్, చెకప్ చేసిండు. మేమే రప్పించినాము. చూస్తే అప్పటికే అయిపోయింది అమ్మ, ఏం లేదు ఇక అయిపోయింది, ఎప్పుడు పెట్టుకుండో పొద్దున పెట్టుకున్నట్టుండు, మీరు చూసుకోలేదు అని అన్నాడు ఆయన. ఇక అప్పటికే ఇట్లా చేతులు ఇవన్నీ ఇట్లా ముడతలు పోయి ఇట్లా పోయింది దగ్గరికి. ఇక కడుపు ఇంతలా ఇట్లా ఉబ్బిపోయింది. ఇక కడుపు ఇక ప్లేస్ ఇలా కొట్టించింది. ఇది ఆయన ఈ లంచదానికి టార్చర్ తట్టుకోలేక గోళీలు వేసుకుండు, 20 గోళీలు వేసుకుండు. ఆ గోళీలు ఆ తాడు ఇంతలా ఉంది, ఆ తాడు మొత్తం ఇక ఇట్లా ఏలాడబడి ఇట్లా కింద పడి మేమే దబదబా ఇప్పేసినాం. ఇక పండబెట్టినాం. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసుకురు. ఇక మా ఊరి పెద్ద మనిషి సర్పంచ్ వచ్చి చూసిరు. వాళ్ళందరూ అంతా ఎంక్వైరీ చేసుకురు. ఆ ఫోటోలు ఉన్నదంతా చూసిరు, అవన్నీ చేసిరు. ఇక వీడియో కాల్ అవన్నీ చూసిరు. ఇక చూసి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయిరు. ఇక పోలీసులు వచ్చి ఎప్పుడు సమాధి చేసిండ్రమ్మా, ఎప్పుడు అదే బొంద పెట్టిండ్రు సమాధి అంటే ఇంకా ఆ రోజు మంగళవారం చనిపోతే ఈ బుధవారం మంగళవారం నైటే మళ్ళీ పోస్ట్ మార్టం తీసుకుపోయారు పీనిగని. పోస్ట్ మార్టం తీసుకుపోయి వాళ్ళ నైట్ మొత్తం ఆడనే ఉంది పీనిగే. ఆ నైట్ మొత్తం ఉన్నాక తర్వాత తెల్లారి పోస్ట్ మార్టం చేసి మళ్ళీ మా ఇంటికి తీసుకుని వచ్చారు. ఆ శవం కూడా మాకు చూడనీక కూడా ఏం ఆనవాళ్ళు లేకుండా అయిపోయింది. ఇక మొత్తం కవర్తోనే ప్యాకింగ్ చేసేసిరు. ఇక మొత్తం ఇట్లా బుధవారం రోజు సమాధి చేసి మా ఊర్లోనే కోయడలోనే ఇక కాష్టం పెట్టేసినాము. ఇక మొత్తం ఇప్పుడు మీ పల్లపు భార్య, అది పల్లపు గోవర్ధన్ భార్య సరిత వాళ్ళ కుటుంబ సభ్యులతో కొట్టించి అవమానించడంతో ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఉరి పెట్టుకోవడం, వేరేతో పెళ్లి చేసుకోవడంతో, ఈ బాబుని ఎవరికో ఇచ్చి చేయడంతో ఇవన్నీ చేసింది. ఇక పెళ్లి అయ్యే ముందల మొత్తము 1,50,000 పెట్టి అది షాపింగ్ చేయించుకుంది. నేను వస్తాము అక్కడికి, నేను అది అడుగుతా. నేను ఫస్ట్ ఇది చెప్పు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డే. ఫస్ట్ నుంచి చెప్పుకుంటారా ఎవరెవరు? నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. ఫస్ట్ ఎవరు? పెద్ద ఆయన గోవర్ధన్, తర్వాత బేబీ దేవి, తర్వాత బాబు సాయి శ్రీధర్. 3 నాకు పిల్లలు. ఇప్పుడు ముగ్గురికి ఏం పెళ్లి? గోవర్ధన్ కు తప్ప ఇద్దరికి ఏం కాలే ఇంకా. మీ గోవర్ధన్ ఏం పని చేస్తారమ్మా? మీ పెద్ద కొడుకు? మా పెద్ద కొడుకు క్యాపులు నడిపించేటోడు. మీరేం పని చేస్తారమ్మా, నీవు మీ భర్త? నేను మా భర్త కూలినాలే చేసుకుంటాం సార్. మాది పేద కుటుంబం, చాలా పేద కుటుంబము. మాకు చేసుకుంటే గానీ వెళ్ళని బతుకులు మాయి.
చాలా నిరుపేద కుటుంబము. ఇప్పుడు ఈ గోవర్ధన్కు సరిత ఏడ పరిచయం అయింది, ఎప్పుడు పరిచయం అయింది? ఎక్కడ పరిచయం అయింది తెలియదు సార్ మాకు. అదంతా ఇప్పుడు 4 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఓ బాబును కానీ అది ఇక్కడ దాకా తెచ్చింది సార్. చేసుకురు. ఎక్కడ చేసుకున్నది మాకు చెప్పలే. ఇక దాని అమ్మ బాబుకు మీ గోవర్ధన్కు పెళ్లి అయిందని అసలు నీకు తెలుసా? నాకు తెలియదు. నీకు మీ భర్తకు తెలియదు సార్ మాకు. తెలియదు. పెళ్లి చేసుకొని జరిగి ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది సార్. 4 ఏళ్ళ సంది నా కొడుకు చేసిన కష్టం అదే తీసుకుంది. నా కొడుకుని మొత్తం వాడుకుంది. వాడిని మొత్తం ఇక పిచ్చోని చేసేసింది సార్. వాడిని పిచ్చోని లెక్క చేసేసి అమ్మ అయ్య తమ్ముడు చెల్లి అని ఉండకుండా చేసేసింది. కానీ మొత్తం 4 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు కదా, వీళ్ళిద్దరు ఏడ ఉన్నారమ్మా? కలిసి ఉంటారు కదా, ఏ రూమ్ లో ఎక్కడున్నారు? కలిసి ఉన్నది కూడా మాకు చెప్పలేదు సార్. ఆయన కలిసి నేను ఇక్కడ ఉంటున్నమ్మా నాకు ఒక బాబు పుట్టిండని కూడా మాకు చెప్పలే. ఆ విషయం కూడా చెప్పలే. వార్తల్లో ఏమొస్తుందంటే వీళ్ళు కలిసి ఉన్నారు 4 ఏళ్ళు. ఇది 2026 కదమ్మా. 2025 నవంబర్లో ఒక బాబుకు జన్మనిచ్చింది అనేది హాస్పిటల్ రికార్డులో కూడా ఉంది, చూసిన మేము. నిజమేనా అది? నిజమే. ఏం జరిగింది ఇప్పుడు? నవంబర్ 2025 నవంబర్లో బాబు పుట్టిన తర్వాత ఏం జరిగింది? నవంబర్లో అంటే ఇప్పుడు 4 ఏళ్ళు అక్కడ ఉండుగా సార్. అక్కడ ఉండి ఇక పిల్లగాని అక్కడ ఇచ్చినందుకు కొంచెం లొల్లి అయినట్టుంది నాకు. ఎప్పుడు చూస్తే నిన్నమన్నా మా మామయ్య చనిపోయినుండే. ఆ 3 నెలల కన్నా ఇప్పుడు 3 నెలలకు ముందు ఇప్పుడు ఎంత 4వ నెల అవుతుంది మా బాబు నా దగ్గరకు వచ్చి, గోవర్ధన్ వచ్చి ఇక్కడ క్యాబులు మంచిగానే నడిపించుకుంటుండు, మంచిగానే ఉండు, మంచిగానే చేసేది, మంచిగానే ఉండేది. ఈ పంచాయతీ వచ్చింది, ఈ లొల్లి వచ్చిందని నాకు ఏనాడు చెప్పలేదు సార్ ఆయన. మేము ఇట్లా పెళ్లి చేసుకున్నాము, మాకు ఒక బాబు కూడా పుట్టిండమ్మా అని ఏనాడు చెప్పలేదు నాకు. ఇప్పుడు చనిపోయినాకనే ఇవన్నీ తెలుస్తున్నాయి మాకు. మీకు బాబు పుట్టింది తెలియదు, వీళ్ళు పెళ్లి చేసుకున్నది తెలియదు, మీ కొడుకు ఆమెతో ఉండడమే తెలియదు. కేవలం మీ బాబు మీ గోవర్ధన్ ఉరిపెట్టుకొని చనిపోయినాకనే ఇవన్నీ బయట పడుతున్నాయి. అంటే ఒక రోజు ముందు తీసుకొచ్చింది సార్ దాన్ని మా ఇంటికి. ఒక రోజు ముందు అంటే అప్పుడు ఎప్పుడంటే అది పెళ్లి ఫిక్స్ ఇక్కడ పెట్టుకుంది కదా, వేరేటోతో పెట్టుకుంది పెళ్లి. అది మళ్ళీ నా కొడుకుని కన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది, అమ్మేసినాక ఇక మళ్ళీ ఇక నా కొడుకు నా దగ్గరకు వచ్చింది కదా సార్. అప్పుడు మళ్ళా తర్వాత మళ్ళా నిన్ను చేసుకుంటా అని మళ్ళీ వచ్చిందట సార్. గుర్తుందని డేట్? అదే మంత్ అంటే ఇప్పుడు ఈ నెలలోనే వచ్చింది సార్. మేలనే వచ్చింది. బుజారు నాడు నా కొడుకు నాకు చెప్పిండు, అమ్మ ఇట్లా ఫలాందా అని ఇట్లా ప్రేమించిన ఒక అమ్మాయిని అని అన్నాడు. అంటే ఇంటికి తీసుకొని వచ్చిన ఒక రోజు ముందు చెప్పిండు, తర్వాత తెల్లారి తీసుకొని వచ్చిండు. మళ్ళా ముందు చెప్పి సరే బిడ్డ మరి దానికి ఇష్టం అయితే నువ్వు చేసుకో, నేను వద్దంటలేను అని. అది గౌడ్స్ అమ్మాయి ఇట్లా నాకు ఇద్దరం ప్రేమించుకున్నాము చేసుకుంటాము అని అన్నాడు. అంటే ఆ అమ్మాయికి ఇష్టమేనారా అంటే ఇష్టమే అమ్మ, మేము ప్రేమించుకుంటున్నాం 4 ఏళ్ల సంది అని అన్నాడు మా బాబు. అంటే దానికి ఇష్టం ఉంటే చేసుకో బిడ్డ, ఇష్టం లేనిది అయితే వద్దు. మనకు ఒక ఆడపిల్ల ఉంది, మనం ఎవరికి తోని చెప్పించుకోవద్దు. మనము ఓ ఇంటికి ఇచ్చేటోళ్ళం, మనము ఆ ఇంటికి మనం గలీజ్ పేరు తెచ్చుకోవద్దని నేను చెప్పిన మా బాబుకు. నేను చెప్పిన సరే అమ్మా నువ్వు చెప్పినట్టు. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు కొడుకు పుట్టిండు కదా, వీళ్ళకు ఎత్తుకొని వచ్చిండ్రా? రాలే సార్, ఇద్దరే వచ్చి మళ్ళీ తెల్లారు వచ్చి ఏమన్నా తెలుసా, అది సాయంత్రం పూట వచ్చింది. మేము మార్కెట్కి వెళ్ళినాము, మా కొడుకు ఒకటే ఫోన్లు చేస్తున్నాడు నాకు. చేస్తుంటే వస్తున్నాము ఉండు నాన్న మేము కూరగాయలు తీసుకోగానే వస్తున్నాను. నేను అడావిడిలో వచ్చేసిన, ఇక తీసుకొని వచ్చిన అనగానే అది వచ్చి ఇక ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చి నీకు ఇష్టమేనా అంటే ఇష్టమే అని చెప్తుంది. మళ్ళీ సరిత అనేది చెప్తుంది, ఇష్టమేనా అంటే ఇష్టమే అన్నది. 2 సార్లు అడిగితే 3 సార్లు అడిగితే చెప్తే ఇష్టమే అంటే ఇష్టమే అన్నది. మరి ఇష్టం ఉంటేనే చేసుకో అమ్మ, ఇష్టం లేదు నువ్వు చేసుకున్న తర్వాత నా కొడుకు నన్ను ఆగం చేయకు మా కుటుంబాన్ని అని అన్న సార్. అట్లా కూడా అంటే అట్లేం లేదు, మేము ఇద్దరం ప్రేమించుకున్నామని అన్నది సార్. మళ్ళీ సరే అని ఇక మేము ఇంటికాడ ఇచ్చిపెట్టి రాపో నాన్న, మన ఇంట్లో ఆడవిల్లు ఉంది, ఉండొద్దు మన ఇంట్లో అని నేను చెప్పేస్తే తీసుకెళ్ళి ఇచ్చిపెట్టేసిండు వాళ్ళ ఇంటికాడ. గున్గల్ గ్రామంలో అది డ్యూటీ చేసే కాడ. మళ్ళీ డ్యూటీ చేసే కాడ అది ఆర్టీసీలో ఇప్పుడు అక్కడ బస్ స్టాప్లలో ఉంటారు కదా సార్, అట్లా చేసేది అది. అట్లా ఇక ఆడ ఇచ్చిపెట్టేసి వచ్చినాక ఇంకా మంచిగానే ఉండు నా కొడుకు. మళ్ళా ఈ బాధాకరంగా ఈ బాధ ఉంది అమ్మ, నాకు ఈ కష్టం ఉందని ఎప్పుడు చెప్పలే. ఇక మళ్ళా అంతా మంచిగానే ఉండేది, మంచిగానే తినేది, మంచిగానే పోయేది డ్యూటీకి, మంచిగానే వచ్చేది. ఇక ఇది వచ్చిపోయిన సందిగా ఇక ఇట్లా అయిపోయింది సార్. ఇక ఎప్పుడు పెళ్లి చేసుకున్నది? ఎవరినో చేసుకున్నది అంట కదా, ఎవరిని చేసుకున్నది, ఎప్పుడు చేసుకున్నది?
అది మేనబావనే చేసుకుందంట. తారీఖు ఇవాళ 16. ఏ తారీఖు 16 అయితే 12 తారీఖు పెళ్లి ఉంటే 6 తారీఖే చేసుకుంది. అది పెళ్లి చేసుకున్నది ఎవరిని? దాని సొంత మేనబావనా మరి ఎవరినో ఇక చేసుకుందంట. పందిరేసి చేసుకున్నదా వాళ్ళ ఊర్లోనా మరి ఏడనో పందిరా లేకపోతే ఏదైనా గుడికాడ అట్లా చేసుకున్నదా? ఇంట్లో పందిరి వేసి చేసుకుందాని అంటారు. ఇవన్నీ విషయాలు అలా ఊరోళ్ళకి తెలివాయి కదా సార్. ఈ బాబుని చేసుకున్నాను తెలియదు కదా. ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయినాక అన్ని వీడియోలు పెడితే తెలిసింది వాళ్ళకి కూడా. ఇప్పుడు మీ గోవర్ధన్కు సరితకు కొడుకు పుట్టిండు కదా నవంబర్లో 2025 సంవత్సరం నవంబర్. ఆ కొడుకు ఏడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఆ కొడుకు ఏడుండో మా కొడుకు పోయినందుకన్నా మాకు ఆ కొడుకు రూపంలో చూసుకుంటామని మా పిల్లగానేందో మాకు ఇవ్వమంటున్నా అని కోరుకుంటున్నాం సార్. మేము మా అబ్బాయిని మాకు ఎక్కడున్నా తెచ్చియాలి. మేమైతే దాన్ని వదిలిపెట్టేలేదు. దానికి ఉరిశిక్ష పడాలి. కఠినమైన చర్య దాని మీద తీసుకోవాలి. ఏ కన్న తల్లికి ఏ తండ్రిలో కూడా ఇటువంటి బాధ రావద్దు. ఏ దేశం మీదనైనా ఇటువంటి బాధ రావద్దు. ఇటువంటిది ద్రోహి ఊర్లో దేశం మీద ఉండొద్దు. ఆ గునుగల్ల మరి ఎట్లా ఉంచుకుంటారో ఏమో దాన్ని వెలేయాలని కోరుకుంటున్నా నేను. అటువంటి ద్రోహిని ఉండొద్దు అసలు. ఆ ఊర్లోకించి ఎలగొట్టాలి దాన్ని. ఇప్పుడు పోలీసులకు మీరు ఏమైనా ఫిర్యాదు చేసిండ్రా? కంప్లైంట్ ఇచ్చిండ్రా? ఏమని చేసిండ్రు? కంప్లైంట్ ఇచ్చినాం. ఇట్లా నా కొడుకు ఇట్లా దీనివల్లనే సూసైడ్ చేసుకుండు, దీనివల్లనే టార్చర్ భరించలేక చేసుకుండు ఇట్లా అన్ని కంప్లైంట్లు ఇచ్చినాము. మొన్న కొడుకు పుట్టినట్టుగా మా అబ్బాయిని మాకు ఇవ్వాలంటే మీ అబ్బాయి అని రుజువు ఏడుందమ్మా అంటే కూడా మేము అది తెచ్చినాము. తెచ్చి కూడా చూపెట్టినాం. వాళ్ళు ఇంతవరకు ఇచ్చిండ్రు. అదే సర్టిఫికెట్, హాస్పిటల్ సర్టిఫికెట్ కూడా నిన్న తెచ్చి పోలీస్కి ఇచ్చినాం. ఓ ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఎస్ఐ గారు కూడా ఇప్పటికి కూడా ఏమి పనులు మాకు చేస్తలేడు. ఇవాళ అదే ఉంటే మా ఇంటి మీదకి వచ్చి మా ఇల్లు ఉంచకపోదురు, మా మనుషులను ఉంచకపోదురు. ఎట్లా ఏం చేయాలంటే అట్లా ఎదురు ఈరోజు ఇవాళ మా ఇంటికి వచ్చి ఏం చేయాలంటే అది చేదురు. మరి ఎందుకు పట్టించుకుంటలేడు అబ్బాయి అనే పట్టించుకోవడము ఎందుకు ఏమిటి కానీ ఎందుకు ఏం గురించి అని మేము బాధపడుతున్నాం సార్. మా కొడుకు కొరకు మా కడుపు పోయినందుకు మాకు బాధ అవుతుంది అని చెప్తున్నా సార్. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తా ఉన్నారమ్మా? మీరు కంప్లైంట్ ఇచ్చిండ్రు కదా. ఇప్పుడు మీ కొడుకు చచ్చిపోయి మంగళవారం చనిపోయిండు, ఇవాళ శనివారం. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారా? ఆమెను పట్టుకొచ్చిండ్రా? ఎవరు? సరే సార్ ఇంతవరకు పట్టుకరాలేదు. దాని మీద చర్య తీసుకుంటలేరు. మరి ఎందుకు ఏం గురించి అని కూడా మాకు తెలుస్తలేదు. ఓ మనిషి పానం పోయింది, ఇలా దాని పానం పోతే వాళ్ళు ఊకుందురా? మరి నాది కడుపే కదా. నా కడుపు గురించి ఎందుకు బాధ అవుతలేదు వాళ్ళకు లేరా? ఎందుకు తీసుకుంటలేరు చర్య? దాని మీద కఠినంగా చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నా సార్. దాని మీద ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారమ్మా స్టేషన్కు? స్టేషన్కా సార్ చచ్చిపోయిన సంది ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాం. కడుపుకు తిండి కూడా పోతలేదు సార్. నా కడుపుకు నా కొడుకు యాదికి వచ్చి కనీసం తిండి కూడా తినబుద్ధి అవుతలేదు సార్. నా కడుపు సోక అట్లుంది. ఇప్పుడు కడుపు కోత అయిందమ్మా నీకు. చేతికి వచ్చిన కొడుకు, మిమ్మల్ని పెంచి పోషించాల్సిన కొడుకు ఉరి పెట్టుకొని చనిపోయాడు. మీకు ఏం న్యాయం కావాలి? మీ డిమాండ్ ఏంది? డిమాండ్ ఏంటంటే సార్, నా కొడుకు పుట్టిన కొడుకు కావాలి నాకు. ఒకటి, నా కొడుకుకు న్యాయం జరగాలి. నా కొడుకు ఎట్లా చచ్చిండో అట్లా దానికి ఉరిశిక్ష వేయాలని నేను కోరుకుంటున్నా సార్. దానికి కఠినమైన చర్య తీసుకొని ఉరిశిక్ష వేయాలి దానికి. అంతే నేను కోరుకునేది. అంతే ఇక ప్రభుత్వానికి, పెద్దలకు, చిన్నలకు అందరికీ నేను కోరుకునేది ఇదే. మొత్తం విన్నారు కదా. హయత్ నగర్ మండలం వస్తుంది, కొహేడ గ్రామం పక్కనే ఉంటుంది. ఈ అమ్మాయిది వచ్చేసి సరిత అనే అమ్మాయిది గున్గల్ గ్రామం, ఇబ్రాహీంపట్నం మండలం వస్తుంది. వీళ్ళిద్దరు ఎక్కడ పరిచయం అయిందో తెలియదు. వీళ్ళకు కూడా క్లారిటీ లేదు. అమ్మకు తెలియదు. 4 ఏళ్ళ నుంచి రిలేషన్షిప్లో ఉన్నారట. పెళ్ళి చేసుకున్నారా, మళ్ళీ సహజీవనం చేసినారా. మొత్తం మీద అయితే లాస్ట్ ఇయర్ 2025 నవంబర్ 21 తారీఖు ఒక బాబు జన్మించాడు వీళ్ళిద్దరికి, సరితకు, పల్లపు గోవర్ధన్. ఆ సర్టిఫికేట్ కూడా ఉంది హాస్పిటల్లో. ఆ బాబు పుట్టింది. అది చూపిస్తాను మీకు ఒక్కసారికి. ఇది నేను చదివి వినిపిస్తాను మీకు మళ్ళీ ఒకసారి. మీరు స్క్రీన్లో చూడండి. ఓకేనా? ఎప్పుడంటే ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది. హాస్పిటల్ పేరు మహోనియా హాస్పిటల్ పేరు. పేషెంట్ నేమ్ వచ్చేసి దీనిలో ఉన్న ప్రకారం సరిత పల్లప్ అని ఉంది. మొబైల్ నెంబర్ కూడా ఉంది. డిశ్చార్జ్ జాయినింగ్ డేట్ ఎప్పుడంటే అడ్మిట్ డేటు ఈ హాస్పిటల్లో
మహోనియ హాస్పిటల్లో అడ్మిట్ డేట్ ఎప్పుడు అంటే 15 తారీఖు ఉంది 11 నెల 2025 ఉంది 3 గంటల 15 నిమిషాలు అంటే మధ్యాహ్నం. డిశ్చార్జ్ డేట్ ఎప్పుడు ఉందంటే 21 తారీఖు 11 నెల 2025 4 గంటల 40 నిమిషాలు సాయంత్రం ఉంది. అంటే క్లియర్గా ఇక్కడ వీళ్ళకు సరితకు పల్లపు గోవర్ధన్కు ఒక బాబు జన్మించిందంట. తర్వాత ఆమె బాబుని తీసుకొని వెళ్ళిపోయింది, గున్గల్ గ్రామానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పల్లపు గోవర్ధను మంగళవారం ఉరిపెట్టుకొని చనిపోయింది కదా, సోమవారం మంగళవారం గున్గల్ గ్రామానికి పోయిందంట, రప్పించిందంట సరిత. తల్లి చెప్తున్న ప్రకారం ఏంటంటే కొట్టిపించింది నా కొడుకుని వాళ్ళ బంధువులతోటి వాళ్ళ ఇంటితోటి, ఆ అవమానాన్ని భరించలేక చనిపోయింది అనేది ఒకటి. వీళ్ళకి ఇది పుట్టిన బాబుని ఏం చేసిందో తెలియదు, అసలు ఆ బాబు ఉన్నాడా అమ్మేసిందా మరి ఏమైనా చంపిందా అనేది కూడా క్లారిటీ లేదు. ఈ మనోవేదనకు గురై పల్లపు గోవర్ధన్ మంగళవారం దాదాపు మధ్యాహ్నం 11-12 గంటల ప్రాంతంలో ఒక రూమ్లో, ఆయనకు ఒక ప్రత్యేక రూమ్ ఉంటుందంట కోహెడ గ్రామంలో, వాళ్ళ సొంత ఇల్లే కదమ్మా, కిరాయి ఇల్లు అంట. కిరాయిలో ఒక గది ఉంటుందంట. ఆ గదిలో వాళ్ళ చెల్లెలు ఉన్నా కూడా ఆ గదిలో ఉండి ఇక ఆయన ఎప్పుడు ఉంటాడంట కామన్గానే. అట్లనే ఉండడేమో అనుకున్నారు కానీ తాడుతో ఉరేసుకొని చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అయితే ఈ అంశానికి సంబంధించి ఏం తెలుస్తూ ఉందంటే ఇద్దరు ఇష్టపడి సహజీవనం చేసిండ్రు, పెళ్లి చేసుకొని ఓ బాబును కన్నారు. మరి ఏమైందో ఏమో, ఆమె వాళ్ళ మేనబావను పెళ్లి చేసుకున్నదంట. ఎప్పుడు ఈ నెల 12 తారీఖు పెళ్ళి ఉంటే 6 తారీఖే పెళ్లి చేసుకున్నదంట వాళ్ళ మేనబావను. వీళ్ళ డిమాండ్ ఏంటంటే వీళ్ళిద్దరికి పుట్టిన బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబు మాకు కావాలి, మా కొడుకు రూపంలో ఆ బాబుని చూసుకుంటాము, ఆమెకు శిక్ష పడాలనేది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. పోలీసుల కంప్లైంట్ కూడా ఇచ్చారంట. మంగళవారం చనిపోయింది కదా, పోస్ట్ మార్టం అదే నైట్ జరిగింది, బుధవారం సమాధి చేసిండ్రు. వాళ్ళు తర్వాత పోలీసులు కూడా రికార్డ్ చేసుకున్నారు ఏం జరిగింది ఏం కథ వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని. వాళ్ళకి కావాల్సిన డిమాండ్ ఏంటంటే మా కొడుకుకు పుట్టిన బాబు కావాలి, ఆమెకు శిక్ష పడాలనేది ప్రధాన డిమాండ్. ఇప్పటికీ నిందితురాలను పట్టుకొచ్చినారా అంటే ఏమైనా చెప్పిరామా మీకు, పట్టుకొచ్చినంటారా? వాళ్ళకి ఇంతవరకు పేరెంట్స్ వాళ్ళ తల్లి పల్లపు గోవర్ధన్ వాళ్ళ తల్లికి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఇక్కడున్న ప్రజెంట్ పరిస్థితి. వాళ్ళ తల్లితో మాట్లాడించిన సెల్ఫీ వీడియో కూడా మాట్లాడు మీ బాబు, ఫోటోలు చాలా వచ్చినాయి. మొత్తం అయితే మోసం జరిగింది, పల్లపు గోవర్ధన్కు మోసం జరిగి అమ్మాయి వాళ్ళ ఉరి వేసుకొని చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం, ఇంకా వాళ్ళ తండ్రితోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మాట్లాడించే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.